ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. వారు ముప్పాళ్ళ లక్ష్మణరావు ఎలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ, పాక హనుమంతు ఎలియాస్ గణేష్, బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్. వీళ్ళు ఇంకా సెంట్రల్ కమిటీ సభ్యులు మొత్తం 9 మంది ఇంకా ఉన్నారు. మొత్తం సిపిఐ మావోయిస్టులు. అందులో 5 ఈ తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు. అట్లాగే 10 మంది స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ లో ఉన్నారు. అందులో గీరెడ్డి పవనానందరెడ్డి, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు, దర్బార్ డివిసి ఇన్ఛార్జ్. అట్లాగే జోడే రత్నాబాయ్ ఎలియాస్ సుజాత, ఈమె డికేజెడ్సి మెంబర్ గా ఉంది. ఈమె మాడేరియా డివిసి డివిజనల్ కమిటీ ఇన్ఛార్జ్ గా ఉన్నది. లోకేటి చందర్ ఎలియాస్ పడకల్ స్వామి ఎలియాస్ ప్రభాకర్, ఈయన నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వాడు. ఇతను డికేజెడ్సి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. వెస్ట్ జోనల్ బ్యూరో సెక్రటరీగా ఉన్నాడు. అట్లాగే వార్తా శేఖర్ ఎలియాస్ మంటూ, ఇతను హైదరాబాద్ చెందినటువంటి ఆయన. ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. డికేజెడ్సీలో కమ్యూనికేషన్ వింగ్ చూస్తున్నాడు. అదే బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్, ఈయన కాల్వపల్లి తాడబాయి మండలం వరంగల్ జిల్లా, పాత వరంగల్ జిల్లా. ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. అట్లాగే తెలంగాణ సెక్రటరీ, స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు. ఇన్ఛార్జ్ మిలిటరీ అఫైర్స్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు తెలంగాణకు సంబంధించి. అట్లాగే కంకణాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్, ఇతను కృష్ణంపేట గ్రామం, కాల్వ శ్రీరాంపూర్ మండలం. ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. అట్లాగే ముప్పిడి సాంబయ్య ఎలియాస్ సుదర్శన్, ఇతను తార్లపల్లి గ్రామం, కాజీపేట మండలం, వరంగల్ జిల్లా. ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. మేకల మనోజ్ ఎలియాస్ వినోద్, ఇతను చింతకుంట గ్రామం, కతలాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా, పాత కరీంనగర్ జిల్లా. ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. కర్రా వెంకటరెడ్డి, ఇతను కోరుకొండపల్లి విలేజ్, కే సముద్ర మండలం, మహబూబాద్ జిల్లా. ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉన్నాడు. అట్లాగే గంకెడి సత్యనారాయణ రెడ్డి ఎలియాస్ విజయ్, ఇతను సబితం గ్రామం, పెద్దపల్లి మండలం, పెద్దపల్లి జిల్లా. ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు. ఈ 10 మందిని కూడా ఇంత త్వరగా బయటకు వస్తే ఎంత మంచిదని చెప్పి మేము కోరుతున్నాము. మిగతా 5 సెంట్రల్ కమిటీ సభ్యులతో పాటుగా. ఇంతకుముందే రీట్రేట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఇచ్చినటువంటి పిలుపును మేము పాత సీఎం గారు, ఆనరబుల్ సీఎం గారు చెప్పారు. అట్లా మేము కూడా లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పినాము, బయటికి రండి, మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, మీకు ఎట్లాంటి సమస్యలు ఉండవు, మీరు ఏ రకంగా బయటకు వస్తారన్నది మీ ఇష్టం. ప్రెస్ మిత్రుల ద్వారా వస్తారా, మీడియా ద్వారా బయటకు వస్తారా, రెవెన్యూ వాళ్ళ ద్వారా బయటకు వస్తారా, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా బయటకు వస్తారా, లేకపోతే పొలిటికల్, మీకు తెలిసినటువంటి పొలిటికల్ నాయకుల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా బయటకు వస్తారా, ఏ రకంగా బయటకు వస్తారన్నది టోటల్ గా మీ ఇష్టం. మీరు బయటికి రండి. మీకు ఎట్లాంటి సమస్యలు లేకుండా, ఎట్లాంటి హెరాస్మెంట్ లేకుండా, ఒక